నేనేమంటున్నా అంటే తెలంగాణ జాగృతిలో అంటే నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నేను చేసినప్పుడు కానీ ఇప్పుడు తెలంగాణ ఎంటైర్ జాగృతిలో కానీ మ్యాక్సిమం బీసీలు ఎస్సీలు ఎస్టీలే ఉన్నారండి. వారు అన్నటువంటి పేర్లు ఏదైతే మెన్షన్ చేసిండో దురదృష్టవశాత్తు నా పేరు మెన్షన్ చేసిండు ఆయన. ఎందుకంటే నా ఆధ్వర్యంలో వారు ఉన్నారు ఆల్రెడీ, అందరూ ఉన్నారు. అయితే పిఏల ఇప్పుడు వారు పిఏల గురించి మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ అనేది పిఏలు కాదు కదండి, వ్యక్తిగతంగా వారి అది కాదండి. ఇక్కడ ఇష్యూ అది కాదు. ఇప్పుడు మనము ఇక్కడ డిబేట్ పెట్టిన పరిస్థితులు ఏమిటి, అసలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ విషయం ఏంది, సందర్భం ఏమిటి, పిఏలు ఏంటంటే ఇప్పుడు సార్ నాకు కూడా ఒకరి మీద వ్యక్తిగతంగా నాకు కూడా సార్ నేను అనేది ఏంటంటే నాకు కూడా ఒకరి మీద వ్యక్తిగతంగా చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఇప్పుడు నేను వచ్చిన సందర్భం ఏంది, మరి ఆ వ్యక్తిగతంగా ఉండేటువంటి ఆ గ్లర్జిని ఇక్కడ ప్రదర్శించడం కాదు కదా, ఇక్కడ అది కాదు కదా. ఇప్పుడు జాగృతిని ఎవరు తిట్టట్లేదండి, జాగృతి కాదండి అది. ఇప్పుడు ఏ లీడర్ కైనా ఏ లీడర్ కైనా వారి వ్యక్తిగతంగా పిఏలు వాళ్ళు చూసేటువంటి కార్యక్రమాలు, వారు చెప్పేటువంటి విషయాలు, వారు నియమించుకున్నటువంటి ఉద్యోగులు వాళ్ళు ఆర్గనైజర్లు కాదు కదా. వారి ఇంటి మనుషులు ఉండొచ్చు, వారి దగ్గర వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ బంధువులు ఉండొచ్చు, అది కాదు కదా విషయం. అది కాదు కదా. మనం ఆర్గనైజర్ గా జిల్లా అధ్యక్షుడు ఎలా ఉన్నాడు, కార్యదర్శులు ఎంతమంది ఉన్నారు, ఉపాధ్యక్షులు ఎంతమంది ఉన్నారు, మిగతా సమీకరణ ఎట్లా ఉన్నది, గది కాదా మాట్లాడాల్సింది ఇక్కడ. లేదండి పిఏల గురించి చర్చ పెడదామంటే లేదండి, మీరు పిఏ దయచేసి అండి మీరు పిఏల గురించి చర్చ పెడదామంటే మీరు పిఏల గురించి పెట్టండి సార్. ఇక్కడ మీరు ఇక్కడ చర్చ ఏమిటండి, ఇవాళ మీరు ఇక్కడ చర్చ పెట్టింది కవిత గారు మాట్లాడినటువంటి అంశాల మీద. నేను కరీంనగర్ వినండి దయచేసి, కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చానండి. నేను కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చిందండి డిబేట్ లో పాల్గొనడానికి. నేను పిఏల గురించి మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి. కవిత గారు ఇవాళ ఏ కామెంట్స్ చేసిందో వాటి మీద ఇలా డిమాండ్స్ ఉంటది అని చెప్పేసి మీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇక్కడ రావడం జరిగింది. మీరు ఇంత పెద్ద టీవీ ఛానల్ అయి ఉండి ఒక పిఎల్ గురించి చర్చ పెట్టే పరిస్థితి అంటే మీరు ఎట్లా అంటే సార్ అట్లే కాదండి సార్, కాదండి మరి వారు దాన్ని కంటిన్యూ చేయకండి సార్. నేను అనేది చర్చలో ఎవరో వస్తే మాట్లాడుతుంది దాని సందర్భంలో సార్ గంతసేపు మాట్లాడతారా సార్? లైవ్ లో మాట్లాడింది నువ్వెంతసేపు మాట్లాడుతున్నావు? డోంట్ టచ్. నువ్వు జాగృతి నువ్వు ఏం పోస్టులు పెట్టావో మాకు కూడా తెలుసు. అరే అట్లా కాదు సార్, అది మా వ్యక్తిగతం అండి. తిరుపతిరావు గారు మీరు అది మా పర్సనల్. అది కవితకు మీరు నిక్ నేమ్ పెట్టి ఏం పోస్టులు పెట్టారో మాకు తెలుసు ఫేస్బుక్ సార్. ఇప్పుడు సపోర్ట్ మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం సంగ్రామ్ గారు, ఇప్పుడు మనం మాట్లాడేది అక్కడ ఉన్న